ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. బుధగ్రహం అంటే బుధుడు బుద్ధికారకుడు అంటాడు. ఒక వ్యాపార పరంగా కానీ అలానే బుధుడి యొక్క కారకత్వాలను మనం చూసుకునేటట్టయితే మెయిన్ ముఖ్యంగా వ్యాపార పరంగా కానీ అకౌంట్స్ సంబంధించిన విషయాల్లో కానీ భాగస్వామ్య వ్యాపారం కానీ బుద్ధి కుశలతకు కానీ డెవలప్మెంట్స్ విషయంలో కానీ అన్నిటికి కూడా బుధుడు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. ఇక్కడ మనకి మే 29వ తారీఖు నుంచి జూన్ 29వ తారీఖు వరకు కూడా నెల రోజుల పాటు బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మిథున రాశిలో అంటే స్వక్షేత్రంలో సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడ మిథున రాశిలోకి రావటం వల్ల తన యొక్క ఓన్ హౌస్లోకి రావటంలో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే గోచారరీత్యా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. బుధుడు యొక్క మన బుధగ్రహం అనేది మేషాది ద్వాదశ రాశులకి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, బుధ మహర్దశ కలిసి వస్తుందా రాదా, బుధుడు గోచారరీత్యా ఏ విధంగా ఉండబోతున్నాడు అనే విషయాన్ని మనం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుంది. ఎందుకంటే బుధగ్రహానికి అధిదేవతలు, ప్రత్యదేవతలు, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. అంటే అంతరిక్ష దేవత వచ్చేటప్పటిగా త్రిపుర సుందరీ దేవి అంటారు. అంటే త్రిపుర సుందరీ దేవి. అలానే బుధగ్రహానికి అధిదేవత విష్ణువు, ప్రత్యదేవత నారాయణుడు, అధిష్టాన దేవతలు మహాగణాధిపతి. అలానే ఇక్కడ బుధుడి వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే వ్యాపార పరంగా కానీ బుద్ధి కుశలత కానీ ప్రణాళికాబద్ధం కానీ ఇన్ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అలాంటి నిర్ణయాలు ఎలాంటి చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే చెడు నిర్ణయాలు తీసుకోబోతున్నారా, మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారా అంటే మన సిక్స్త్ సెన్స్ అంటారు చూసారా, ఇన్ టైంలో మనం కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నాం అనుకోండి అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ టైంలో మనం తీసుకోలేదనుకోండి మైనస్ పాయింట్ అవుతుంది. అంటే మైనస్ పాయింట్ అంటే చాలా సాధారణంగా పెద్దవాళ్ళు అంటుంటారు మనకి దగ్గర వచ్చిన దాన్ని కాలు తన్నకూడదు అని అర్థం. అంటే ఏదైతే లక్ష్మీదేవి వస్తున్నప్పుడు తలుపు తెరవాలంటారు, మనకు అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. ఈ అందిపుచ్చుకోగలిగిన నాలెడ్జి తెలివితేటలు ఇచ్చే గ్రహం ఏంటంటే బుధుడు. అదే సిక్స్త్ సెన్స్ అంటారు. అంటే నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి, హింట్ తీసుకోవాలి. అంటే మన ఆరోగ్యం బాగుండట్టే దాన్ని హింట్ ఇస్తుంటాడు, చాలా జాగ్రత్త ఉండాలి, వయసు అయిపోతుంది, బాధ్యతలు పెరుగుతున్నాయి, మీ వెనక భార్య పిల్లలు ఉన్నారు, డబ్బులు సంపాదించుకోండి, ఏ దశ వరకు బాగుంటుందో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, ఇది ఉపయోగమా లేదా అనే నిర్ణయాలన్నీ కూడా చెప్పగలిగే గ్రహం ఏమిటి అంటే బుధగ్రహం. ఆ బుధగ్రహం అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి గోచారరీత్యా ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ నెల రోజుల పాటు బుధగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ధనస్సు రాశి వాళ్ళకి దశమాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో కానీ వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరగటం, బదిలీలు జరిగే అవకాశాలు ఉండటం ఒకటి. అలానే వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నా ఇక్కడ ప్రభుత్వ పరంగా కొంతమంది అధికారులు వీళ్ళని ఎక్కువగా ఫోర్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, పని మీద ఒత్తిడి బాగా పెరుగుతుంటుంది. అలానే జాయింట్ వ్యాపారాల ద్వారా కూడా కొంత నమ్మక ద్రోహం జరగకుండా చూసుకోండి, ఆచితూచి అడుగు వేయండి. అలానే భార్యాభర్తల మధ్యలో విభేదాలు రాకుండా, మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. అంటే చిలికి గాలివాన కాకుండా మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. శరీరంలో బలహీనత, అవయవాలు నొప్పులు, అలానే ఆరోగ్యపరంగా చిక్కులు రాకుండా చూసుకోండి. అయితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. వ్యాపార పరంగా లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే నూతన ఉద్యోగాల్లో చేరటం, నిరుద్యోగులు వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం రావటం, అలానే అధిక ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల ప్రమాదాలు జరిగే సూచనలు ఉండటం. అలానే 5వ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి ప్రమాదాలు జరగడం, సంతాన పరంగా కూడా కొన్ని ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి. అంటే సంతానం ఎలా డెవలప్మెంట్ చెందుతారు, కొంత ఆందోళన జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 6వ స్థానం రవి వల్ల నూతన ఉద్యోగాల్లో మార్పులు, ఉద్యోగంలో బదిలీలు,
6వ స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల నూతన వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సప్తమంలో గురువు వల్ల ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ జరుగుతుంటాయి. సప్తమంలో శుక్రుడి వల్ల శుభ కార్యక్రమాలు వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తృతీయ స్థానం రాహు యొక్క సంచారం వల్ల కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, విదేశాలకు వెళ్ళటం ఉంటుంది, అక్కడ పెట్టుబడులు పెట్టడం, అక్కడ హోటల్స్ రెస్టారెంట్స్ పెట్టే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా వీళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. బుధగ్రహం అనేది అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా త్రిపుర సుందరీదేవి యొక్క ఆరాధన చేయాలి బుధవారం రోజున. అలానే శనివారం రోజున విష్ణువు నారాయణుడి యొక్క ఆరాధన చేయటం, బుధవారం రోజున గణపతి అంటే సంకష్టకర గణపతి వ్రతం వస్తుంది మనకి. సంకటహర గణపతి అంటారు, అంటే సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ చతుర్థి రోజున గణపతి యొక్క వ్రతాన్ని చేయటం, లేకపోతే హస్తా నక్షత్రం రోజున గరికతోటి గణపతి యొక్క ప్రార్థన చేయటం, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటారు. అంటే బుధగ్రహం వల్ల బుధుడి యొక్క దృష్టి ఏ విధంగా ఉంది అంటే ఇవన్నీ కూడా మన గోచారరీత్యా చెప్పబడే ఫలితాలే కాకుండా జన్మజాతకంలో కూడా బుధుడు ఏ విధంగా ఉంది, ఎలాంటి అంతర్దశ ఉంది, బుధుడు నీచంగా ఉన్నాడా, ఉచ్చస్థానంలో ఉన్నాడా, సహజంగా ఏమిటి బుధుడికి నీచస్థానం మీనరాశి, బుధుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, మరి బుధుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడా నీచలో ఉన్నాడా, బుధుడు శనితో కలిసి ఉన్నాడా చంద్రుడితో కలిసి ఉన్నాడా, ఎలాంటి దృష్టి కలిగి ఉంటుంది, అంటే బుధుడి వల్ల కూడా ఎలా ఉంటుందంటే గొంతు, కంఠము, అలానే థైరాయిడ్ వ్యాధులు, ఇలాంటివన్నీ కూడా బుధుడి ద్వారానే వస్తాయి. అలానే గణిత శాస్త్రం, అకౌంట్స్, ఆస్ట్రాలజీ, నాట్యము, సంగీతము, జర్నలిస్టు, ప్రింటింగ్ వర్క్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్లు, టెలికమ్యూనికేషన్లు, పిహెచ్డి, స్టేషనరీ, బుక్స్, ప్రింటింగు, టూరిజము, గైడ్స్, ఇలాంటివన్నీ కూడా పేపర్ వ్యాపారం, కొన్ని వ్యాపారాలను కూడా బుధుడి యొక్క సపోర్ట్ ఉంటేనే, బుధుడి వల్ల కూడా వాగ్దాటి అభివృద్ధి సాధించాలన్నా బుధుడి వల్లే వస్తుంది. కాబట్టి బుధుడి యొక్క దోషం ఉంటే జాతకపరంగా త్రిపుర సుందరి స్తోత్ర పాలనం చేయటం, అమ్మవారికి ఎర్ర మందారాలు, ఆకుపచ్చని పూలతోటి పూజ చేయడం చాలా మంచిది. బుధుడు నీచ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్న బుధశనులు కలికిన, అలానే బుధుడు శనులు ఏదైతే కలవారు కూడా అంటే చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. అంటే శత్రుక్షేత్రంలో ఉండకూడదు. శత్రుక్షేత్రంలో ఉందనుకోండి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఈ బుధుడి యొక్క కారకత్వాల్లో కూడా టీచర్సు, ఉపాధ్యాయులు, లెక్చరర్సు, వ్యాపారులు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు, గణిత శాస్త్రజ్ఞులు, గ్రంథకర్తలు, ప్రచురణకర్తలు, అకౌంట్స్, బీమా ఏజెంట్లు, పోస్టల్ ఉద్యోగులు, డ్రైవర్లు, రైళ్లు నడిపేవాళ్ళు, ఇంజనీర్లు, డైరెక్టర్లు, కరస్పాండెంట్లు, ప్రింటింగ్ ప్రెస్లు, టెలిఫోన్ ఆపరేటర్లు, వీళ్ళందరికీ కూడా బుధుడు నీచపడితే ఖచ్చితంగా ఈ స్తోత్ర పాలనం చేయాలి. చేస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే ఇక్కడ బుధుడు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో ఉన్నవారు కూడా ఈ స్తోత్ర పాలనం చేయడం చాలా మంచిది. వాళ్ళ జన్మజాతకంలో బుధుడు పుష్యమి కానీ, అనురాధ కానీ, ఉత్తరాభాద్ర కానీ, రోహిణి కానీ, హస్త, శ్రవణ నక్షత్రాల్లో ఉన్నవారు, అలాగే బుధుడు నీచపడిన వాళ్ళు, బుధచంద్రులు కలిసిన వాళ్ళు, బుధుడు శని కలిసిన వారు కూడా ఈ త్రిపుర సుందరి దేవి యొక్క స్తోత్ర పాలన అందరూ చేయాలి. బుధుడి యొక్క దోషం ఉంది అని అంటే అందరూ చేయడం చాలా మంచిది. అందువల్ల ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. అలానే జీవితంలో నెగిటివ్ అనేది తెలుసుకోవాలి. నెగిటివ్ తెలుసుకుంటేనే మనం పాజిటివ్ లోపలికి వెళ్తాము. చాలామంది కూడా ఆస్ట్రాలజీని అప్రోచ్ అయ్యేటప్పుడు గురువుగారు పాజిటివ్ చెప్పండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. పాజిటివ్ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఏదో మీరు కన్సల్టింగ్ ఫీజు ఇస్తారు, తీసుకుంటారు, 10 నిమిషాలు హ్యాపీ చేస్తారు, తర్వాత మీ పని మీదే, వీళ్ళ పని వీళ్ళదే. అంటే ఉన్న నిజాన్ని చెబుతున్నాను. ఎప్పుడు కూడా గురువుగారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, నేనే కాదు గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆస్ట్రాలజీని అప్రోచ్ అయ్యేటప్పుడు, గురువుగారు నేను నెగిటివ్ నుంచి ఎలా బయటపడాలి, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మీరు చెప్పండి, దాని పరిష్కార మార్గం చెప్పండి అనే విషయాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ద్వాదశ భావాలు ఉంటాయి.
అంటే డివిజనబుల్ చార్ట్స్ అనేవి 16 ఉంటాయి. ఈ ద్వాదశ భావాల్లో తనుభావానికి రవి అధిపతి, ద్వితీయ భావానికి గురువు, సోదర భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, పంచమ భావానికి గురువు, షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి శుక్రుడు. ఇలాంటి భావాధిపతులు, ఆ రాస్యాధిపతులు, ఆ గడిలో ఉన్న ఏదైతే గ్రహాన్ని మూడింటిని కూడా అనాలిసిస్ చేయాలి. అంటే ఒక్కొక్క లగ్నానికి ఏ దశలు కలిసి వస్తాయి, ఏ అంతర్దశలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, అలానే ప్రాణదశ, సూక్ష్మదశ, విదిశలను కూడా అనాలిసిస్ చేయటం. అలానే నవాంశము D16 చార్ట్స్ ఉంటాయి. ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి వివాహం కాలేదనుకోండి, రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు. సంతానం కలగట్లేదా, రాశిచక్రము, సప్తమాంశ చక్రం, భావచక్రం, దశలు, అంతర్దశలు. వృత్తిపరంగా అనుకూలంగా లేదా, రాశిచక్రం, దశమాంశ చక్రం, భావచక్రము, దశలు, అంతర్దశలు. అంటే ఇవన్నిటిని కూడా అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయకుండా ఏదో మీకు ఇష్టం వచ్చినట్టుగా ఆస్ట్రాలజీ ద్వారా చెప్పించుకోవటం, వారు కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పటం, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు. ఏదో గురువు గారు పొగడండి అంటే ఎందుకు డబ్బులు దండగా, మీ పక్కింటి వాడికి డబ్బులు ఇచ్చిన వాడికి 100 రూపాయలు ఇస్తే పొగుడతాడు. కాబట్టి ఆస్ట్రాలజీని అప్రోచ్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. జీవితాన్ని జోక్గా తీసుకోకూడదు. లైఫ్ అనేది లేదు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత బ్యాగ్ సర్దుకోవటమే. మనం ఏదో డ్రామా పాత్రధారులం. ఈ పాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. ఈ పాత్రలో ముగించుకొని వెళ్ళేటప్పుడు బాధ్యతలు అనేవి నిర్వహించుకోవాలి. ఏదో జరుగుతుందిలే, అప్పుడు జరుగుతుందిలే, ఇప్పుడు జరుగుతుందిలే ఆలోచన వల్లే మనం చెడిపోతున్నాం. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులు ఏంటంటే కొంచెం మొండిగా ఉండటం, లౌకిక జ్ఞానం లేకపోవటం, శరీరం ఎప్పుడూ కూడా మన హింట్ ఇస్తుంటుంది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. నేను 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రం, పుత్రగణపతి వ్రతము, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, నవగ్రహ దోషాలకు 12 మహావిద్యలు, పారణాలు, స్తోత్ర పారణాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్రపులు పార్ట్ 1, పార్ట్ 2, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, పురత్ పరిహార సింధు, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రి వారి యొక్క మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. వాళ్ళని సంప్రదించి పుస్తకాలు తీసుకోవచ్చు, లేకపోతే మా దగ్గరైనా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. నా నెంబర్కే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారి ద్వారా నేను బాగుపడతాను, నిజాన్ని తెలుసుకుంటాననే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. ఎవరైనా సరే ఆస్ట్రాలజీ పరంగా నా దగ్గర చెప్పించుకునే వాళ్ళు వాయిస్ రికార్డింగ్ అనేది మస్ట్. అంటే వాయిస్ రికార్డింగ్ ఎందుకంటే నేను చెప్పిన విషయాన్ని ఏ గ్రహాలు బాగలేదు, ఏ దశలు బాగలేదు, ఏ దశలో ఇబ్బందులు అవుతాయి, ఏ అంతర్దశలో ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని నేను వాయిస్ రికార్డింగ్ పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ రిపీట్గా వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం నా దగ్గరికి వస్తే వాళ్ళని నేను బాగు చేయడానికి 100% పరిష్కార మార్గం అనేది ఇస్తాను. మీకు కరెక్ట్ రెమెడీస్ ఇస్తాను. చిన్న చిన్న రెమెడీస్ జాతకాన్ని బట్టి ఉంటాయి. కొంతమంది పెద్ద రెమెడీస్ ఉంటాయి, కొన్ని చిన్న రెమెడీస్ ఉంటాయి. వాళ్ళ జాతకాన్ని బట్టి నిజాన్ని తెలుసుకున్నాం అనుకోండి, మనం ఖచ్చితంగా మన జీవితంలో సూపర్ స్టార్స్ అయిపోయినట్టే. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా మంచి జరగని ఆశిస్తూ శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.